అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. మీనరాశి జాతకులు సెప్టెంబర్ మాసంలో 2వ తేదీ అనగా మంగళవారం తిథి. ఈ రోజున ఈ రాశి జాతకులు మీ దుఃఖం దూరం కాబోతోంది. అవునండి, మీరు వింటుంది అక్షరాల నిజము. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అన్ని వివరాలు ఒక్కొక్కటిగా ఈ వీడియోలో విని తెలుసుకుందాము. ముందుగా వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఏ మాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. మీ యొక్క మంచితనంతో ఈ రోజున ఒక వ్యక్తిని భగవంతుడే మీ జీవితంలోకి పంపించబోతున్నాడు. మీరు ప్రేమించిన వారు దూరంగా ఉన్నారా? అదేవిధంగా ఎంత సంపాదించినా మిగులుబాటు లేకపోవటం, పిల్లలు చదువులో ముందుకెళ్ళలేకపోవడం, ఇటువంటి మరెన్నో సమస్యలకు అమ్మ మాతాజీ ప్రత్యేకమైన అంజనము ద్వారా ఫోన్లోనే మీకు జాతకం చెబుతుంది. మాతాజీ సమ్మక్క సెల్ నెంబర్ 9063647339. ఈరోజు ఎవ్వరిని మాటలతో మీరు దూషించొద్దు. ఎదుటి వారి మాట వినకుండా అంతిమ నిర్ణయం తీసుకోవద్దు. ఇలా త్వరితగతిన నిర్ణయం తీసుకోకుండా వేచి ఉండండి. నిర్ణయం కూడా త్వరితగతిన కాకుండా ఆలోచించి అందరి యొక్క ఆలోచనలు పరిగణలోకి తీసుకుని వేచి ఉండి నిర్ణయం తీసుకుంటే లాభసాటిగా ఉంటుంది. సత్వర నిర్ణయం మాత్రం మీకు కీడు కలగచేస్తుందని చెప్పుకోవాలి. మీ ఇంటికి ఈ రోజు ఒక వ్యక్తి రావడం పక్కాగా జరుగుతుంది, లేదా ఫోన్ కాల్ ద్వారా అయినా సమాచారం చేరవేస్తారు. ఒకప్పుడు మీరు వారితో ఉన్న సఖ్యత ఈ రోజున ఆ జ్ఞాపకాలు కూడా ఒకదాని వెంబడి ఒకటి గుర్తొస్తాయి. అనివార్య కారణాల వల్లే బంధాన్ని తెంచుకున్నారు. అయితే వారితో బంధాన్ని తెంచుకున్నా ప్రేమ లేదని కాదండి. వారి యొక్క జీవితంలో మీ యొక్క జీవితంలో వారు రావడం వల్ల చీకటి దాగి ఉంది తప్పితే వెలుతురు రావడం లేదు అని కుటుంబం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే వారు ఈ రోజున సాయం చేయడానికి వస్తారు. ఏదైనా సాయం అడగడానికి వస్తారంటూ భ్రమపడొద్దు. ఇక మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉందండి. చానాళ్ల నుంచి ఒక బలమైన కోరిక కోసం, ఆ యొక్క కోరిక నెరవేర్చుకోవడం కోసం మీరు ఎదురు చూస్తున్నారు. వ్యక్తిగత జీవితానికి సంబంధించినది కావచ్చు, వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు. ఆ కోరిక ఈ రోజే నెరవేరుతుంది. వైద్య వృత్తుల్లో కొనసాగుతున్న వారికి యాజమాన్యం నుంచి ఒక సవాలు ఎదుర్కొనే స్థితి ఉంది. ఇది మిమ్మల్ని కాస్త బాధకు గురి చేసే అంశంగా చెప్పొచ్చు. ఇక జాతకం ప్రకారం చూస్తే గనక సవాళ్లు ఎదుర్కొన్నా కూడా ఈ రోజున అనుకూలత ఎక్కువ కనిపిస్తుంది. ఎక్కడి నుంచో ఒక విషయాన్ని, ఒక శుభవార్తను వింటారు. ఎక్కడి నుంచో విన్న ఆ శుభవార్త ఈ రోజున మీ మానసిక ప్రశాంతత పెంచుతుంది. ఇదంతా భగవంతుని చిత్తమే. నిత్యము ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడం, కులదేవత ఆరాధన చేసుకోవడం మీకు మేలు చేస్తుంది.